तुम మార్క్స్ को एक औषधि मानते हो, నువ్వు మార్క్స్ని ఒక ఔషధంగా భావిస్తున్నావు. మై ఇషే ఏక్ నషా సమస్తాను, దీన్ని నేను ఒక మత్తు మందులాగా భావిస్తున్నాను. ఇస్ పత్తరిలి జాతి పర్, జడ పదార్థంగా ఉన్నటువంటి కులం పైన, ఈ కులం మీద పానీకో ముక్త రూప్ సే బహనేదో, కనీసం నీళ్ళనన్నా స్వేచ్ఛగా ప్రవహింపనివ్వు. క్యోంకి రుకా హువా స్థిర పానీ క్రాంతి నహిలాతా హై, నిశ్చలంగా ఉన్న నీళ్లు ఎప్పుడు కూడా విప్లవాన్ని తీసుకురాలేవు. తబ్ తుమ్హారీ ఔషధి క్యా కర్ సక్తి, అప్పుడు నీ ఔషధం, నీ సారాయి, నీ మత్తు మందు ఏం చేస్తుంది అని చెప్పి దళిత ప్రాంతర్స్ రైటర్ జేబీ పవార్ ఒక పెద్ద ప్రశ్న వేయటం జరిగింది. అందరికీ నమస్కారం, జై భీమ్. అంటే నాకు ఒక ప్రివిలేజ్ ఉంది, హిందీ వారిని ఇంగ్లీష్ పేపరు తెలుగులో కూడా మాట్లాడతాను అని అన్న మురళీ మనోహర్ గారి దగ్గర నుంచి ఆ ఫ్రీడమ్ తీసుకున్నాను. ఒక ప్రత్యేకమైన సందర్భంలో మనం కలుసుకున్నాము. గురువు గారుగా నేను భావిస్తాను. శ్రీధర్ గారు ఒక అద్భుతమైన ప్రయోగం, అంటాన వసంతాన్ని అనువాదం చేసి అల్లాడి బొమ్మ గారు అందరూ కూడా ఒక మంచి ప్రయత్నం చేశారు తెలుగు సాహిత్యంలో. ఇంతవరకు సోదరి శ్యామల చెప్పినట్లుగా మాదిగలు, తెలంగాణ టక్కల గురించి ఎట్లా మాట్లాడుకున్నామో, అంటరాని వసంతం అంతా మాలలు, మాలలు మరియు మాదిగలు, మాలదాసరులు, మాలలకున్న క్లాస్ ప్లస్ మాస్ యాక్షన్. ఒక రాజులు ఉన్నారు అని చెప్పింది అక్క, రాజు ఉన్నాడు, సేనాపతి ఉన్నాడు, కన్నమదాసు ఉన్నాడు. అక్కడ మాలలు, మాలదాసరులకు ఉన్న గొప్ప చరిత్ర, ఒక హిస్టరీ అనేది అంటరాని వసంతం ద్వారా మన చరిత్రలోకి వచ్చింది. ఆ చరిత్రని మాలలుగా రాసుకోలేదు. రాసుకుంటే ఎక్కడ మార్క్స్ ఏమనుకుంటాడో, నా అప్పర్ క్యాస్ట్ కామ్రేడ్ ఏమనుకుంటాడో అని చెప్పి మాలలు రాసుకోలేదు. కానీ కళ్యాణ్ రావు దాన్ని రాసి చూపించాడు. అంటరాని వసంతంగా పేరు రాలేదు, ఎన్నెల దినగా మొదలు పెట్టాడు. భయంగా నేను ఎంఫిల్ చేస్తూ అడిగాను, నువ్వు ఎక్కడ కులం గురించి మాట్లాడావు? తొలిపొద్దు నాటకం నేను ఎంఫిల్ చేశాను ఆయన మీద. ఇక్కడ ఉన్న విప్లవకారులకు ప్రశ్న వేశా, మీరు మీ విప్లవకారుల గురించి మీరు రాసుకోగలరా? నేను రీసెర్చ్ చేస్తానని చెప్పి నాటకమే చూపించి నేను నాటకం యాక్ట్ చేసి గురువుగారు కృష్ణ గారి దగ్గర నేను ఎంఫిల్ చేశాను. విప్లవకారులు అంటే ఎర్రజెండా కట్టుకుంటే విప్లవకారుడు కాదు, ప్రాక్టికల్ గా విప్లవకారులు ఎలా ఉంటారు అనేది ఇక్కడ విద్యార్థి ఉద్యమాల్లో కూడా మేము గమనించాం. కాబట్టి అసలైన ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది. క్లాసు ప్లస్ క్యాస్ట్ క్లాస్ కలిపి తీసుకెళ్ళగలమేమో, అది ఫెయిల్ అయిందని చెప్పేసి దళిత ప్రాంతర్స్ క్లియర్ గా మనం చూపించారు. ఇంకా మనం అనుభవాల్లోకి వెళ్ళి ఇంకా మార్క్స్ లో నుంచి ఇంకా బుద్ధిజాన్నో లేదా మార్క్స్ లో నుంచి ఇంకొక మావోయిజాన్నో తీసుకోవడం కాదు. కానీ ఆ చరిత్రను మనం ఇంకా కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవడి కులము, ఎవడి అస్తిత్వం, ఎవడి ప్రాంతం, ఎవడి భాష వాడికి ఉంది. ఆ కోణం నుంచి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందిగా. నేను ఏదో ప్రిపేర్ అయ్యాను, ఏదో మాట్లాడుకుంటూ కనీసం కొన్ని ఫ్యాక్ట్స్ మేము ముందు పెట్టడానికి, తర్వాత రీసెర్చ్ లో పెట్టవచ్చా, ఆప్షనల్ గా పెట్టవచ్చు అని మీరు మాట్లాడుతున్నారు. కానీ మేము ఆల్రెడీ నిజంగా మురళి గారు అన్నగారు ఒక మంచి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చాడు. ఈ రోజుతో నాకు ఉర్దూ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి 7 సంవత్సరాలు నిండుతుంది. ఈ రోజు జగజ్జీవరావు జయంతి రోజు నేను జాయిన్ అయ్యాను. రేపటి రోజున మా దగ్గర ఆప్షనల్ సబ్జెక్ట్ గా పెట్టాలా వద్దని డిస్కషన్ కాదు, మేము ఆల్రెడీ పెట్టేసాము, మేము స్టార్ట్ చేసాము. నా దగ్గర 25 మంది ఎంఫిల్ సబ్మిట్ చేశారు. వాళ్ళలో 13 మంది దళిత సబ్జెక్ట్స్ రీసెర్చ్ చేశారు, 11 మంది సబ్మిట్ చేశారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు నామదేవుడు అసాల్, గూరటి వెంకన్న మీద ఎంఫిల్ చేస్తున్నాడు గౌతమ్ కాంబ్లే, ఆదిలాబాద్ ఒకసారి కూడా. అంటే ప్రాక్టికల్ గా మేము చర్చలో డిస్కషన్ లో లేము, డైరెక్ట్ మేము చేసి చూపించాము. నామదేవుడు అసాల్లో దాకా అబ్బాస్ మాట్లాడాడు, ఒక అవకాశంలో నాకు మాట్లాడే టైం లేదు. కాబట్టి నామదేవుడు అసాల్లో మార్క్స్ కోణాన్ని బయట పెట్టారు తప్ప నామదేవుడు అసాల్లో అంబేద్కర్ కోణాన్ని ఇక్కడ ఉన్న విప్లవకారులు కావచ్చు, అక్కడ ఉన్న విప్లవకారులు కావచ్చు హైజాక్ చేశారు. నేను 6 పోయిమ్స్ అనువాదం చేస్తే ఆంధ్రప్రభలో అంబేద్కర్ పోయిమ్నే పక్కన పెట్టి మిగతా 5 పోయిమ్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. అది ఇప్పటికే జరుగుతుంది. కాబట్టి ఇంకా మార్క్స్ కోణంతో మార్క్స్ లో వెతకొచ్చు. అందరు సోదరు అన్నట్లుగా అన్నిటికీ సమాధానం అంబేద్కరిజం, అన్నిటికీ సమాధానం బుద్ధిజం. అది కాదు అంటే మనం చర్చ ఇంకో పెద్ద చర్చ పెట్టుకోవచ్చు. ఏ రోజుకైనా రణజిత్ రాయ్ కూడా ఆమె బుక్గా ఆ దాంట్లో పబ్లిష్ చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదని తారకం గారు అన్నారు. కానీ ఆ మెటీరియల్ కాకుండా దానికి భాష్యం, ఉపభాష్యం రంగనాయకంలాగా రాసుకుంటూ చేసినంత మాత్రం అభ్యంతరకరం. అది ఎవరి చరిత్ర రాసుకోవచ్చు. కానీ దానికి వ్యాఖ్యానం లాగా అది 20 పేజీలు ఉంటే ఈమె 200 పేజీలు ఇంకోటి రాయడం, యాడ్ చేయడం. ఈ ఆనంద్ నవయాన్ అనే అతను ఇక్కడ ఉన్న విప్లవ సంస్థలతో పనిచేస్తూ మేము ఫైట్ చేసిన రోజు ఏమి మాట్లాడిన వ్యక్తి అలా, ఇది గ్లామర్ సబ్జెక్టు, డబ్బులు వచ్చే సబ్జెక్టు కాబట్టి పుస్తకాలు వేసుకుంటూ బతుకుతున్నారు. పుస్తకాలు పబ్లిష్ చేయించుకున్న వాళ్ళు కూడా అతన్ని సమర్థిస్తున్న అంబేద్కర్ రైట్లుగా ఫీల్ అయ్యే వాళ్ళు, అన్టచబుల్ కమ్యూనిటీ కాకపోయినా నేను చాలా అంబేద్కర్ రైట్ అని ప్రపంచాన్ని చెప్పుకుంటున్న వాళ్ళు, ఇంగ్లీష్ లో రాసుకుంటూ మాట్లాడే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాకు సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అన్టచబుల్ కమ్యూనిటీలో పుట్టారో వాడే దళితుడు, వాడు రాసిన దళిత సాహిత్యం, వాడి గురించి రాసిన దళితేతర సాహిత్యాన్ని గౌరవిస్తాము. కానీ ప్రామాణికంగా దీన్నే తీసుకుంటాము. ఎందుకంటే అంటరానితనపు
అవమానము, ఆ అగ్ని, ఆ మంట, ఆ అంటరానితనాన్ని పొందని వాడికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా అంటరాని వాడే దళితుడు. వాడి కోసం రాసిన దళిత సాహిత్యం, వాడి గురించి రాసిన వేరే వాళ్ళని గౌరవిస్తాము. ఆ వేరే వాళ్ళే లేకపోతే ఆ 99% మంది లేకపోతే వీడు లేడు. రత్తు బ్రాహ్మణుగా ఉండి అంబేద్కర్ సాహిత్యాన్ని రికార్డ్ చేసిన గొప్ప విషయాన్ని మనం గౌరవిస్తాము. సేమ్ టైం నా బాధ, నా వేదన నాకే తెలుసు అని ఎలా అయితే ఉమెన్ సాహిత్యం, స్త్రీవాదం మాట్లాడుతుందో అది దళిత సాహిత్యం కూడా మాట్లాడుతుంది. ఈ విధంగా వెళ్తే ఇంకొక చోట ఒక దళిత ఫాంతస్ రైటర్ బాబురావు బాగులు అంటాడు, तुमने इस देश में पैदा होकर गलती की है. నువ్వు ఈ దేశంలో పుట్టి పెద్ద తప్పు చేశావు. अब इससे छुटकारा पाने के लिए నువ్వు ఈ తప్పు నుంచి దీని నుంచి బయటపడాలంటే इस देश को छोड़ दो, ఈ దేశాన్ని వదిలేయి, యా ఫిర్ యుద్ధ కరో, లేదా యుద్ధం చేయి అంటాడు. అంబేద్కర్ ఆ రోజు అడుగుతారు కదా, అంబేద్కర్ దళితస్థాన్ అడిగారు. ఆ చరిత్ర మనకు చెబుతుంది. పాకిస్తాన్ లాగే మాకు దళితస్థాన్ ఇవ్వండి, ఈ సౌత్ ఇండియా, మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, ఈ కన్నడ ప్రాంతాన్ని మాకు దళితస్థాన్ ఆ రోజు అడిగారు. అది సాధ్యం కాలేదు. అంటే నిరహార దీక్షలు, బాయ్కాట్లు, ఈ నిరసనలు అవి కమ్యూనిస్టుల నుంచి అడాప్ట్ చేసుకున్నారు, లేకపోతే అంబేద్కరిస్టులు, గాంధీవాదుల నుంచి అడాప్ట్ చేసుకున్నారు అంబేద్కరిస్టులు తప్ప. నిరసనలు, బాయ్కాట్లు వ్యతిరేకించే వాళ్ళు కిట్ ఇండియాలు అంటారు, సైమన్ గోబ్యాక్ అంటారు. దళిత ఐడియాలజీ కాదు, అంబేద్కర్ ఐడియాలజీ కాదు, ఫూలేది కాదు, అది అంబేద్కర్ది కాదని మనం నిజంగా ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్న లెఫ్ట్ మిత్రులు ఎవరైనా ఉంటే, అంబేద్కర్ వాదులుగా కావాలనుకుంటున్న వాళ్ళు ఉంటే నిజంగా ఓపెన్ కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు రైతు వేషధారంలో మా ప్రేమచంద్ కవి రైతులు ఎలా చూపించాడు, ఆ వేషంలో వెళ్ళి ఫూలే ఇంగ్లీష్ లో మాట్లాడి నాకు అంగ్రేజీ మిషనరీ భిక్ష, ఇదిగో నేను ఇంగ్లీష్ లో నా సమస్యలు అని చెప్పాడు. అంబేద్కర్ వెళ్ళి ఆ కమిషన్ దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్పాడు తప్ప నిరసనలు, బాయ్కాట్లు, విధ్వంసాలు అంబేద్కర్ రైతుల పద్ధతి కాదు. అది క్లియర్ మనం ఆలోచించుకోవాలి. ఇన్ని ఖైర్లాంజీలు, చుండూర్లు, 10 కుప్పాలు జరిగినా ఇంకా డెమోక్రటిక్ గా దళితులు ఉన్నారు అంటే అంబేద్కర్ డెమోక్రటిక్ గాని ఈ దేశంలో సాధించగలన్నారు కాబట్టి దానికి కమిట్ అయ్యి ఈ రోజు దళితులు ఈ రోజు ఈ దేశంలో ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనం చాలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకొక బాబురావు బాగులు ఇంకొక చోట ముజే పతా హై ఇస్ మందిర్ కే దేశ్ మే చార్వాక్ కో దఫనాయా గయా. ఈ దేశంలో చార్వాకుని పాతి పెట్టారు. ఆరు బుద్ధ అవతార హువా, బుద్ధుని ఒక అవతారం చేశారు. శీఘ్ర ఆనా నా హోతో మత్తానా, వస్తే వేగంగా వచ్చే, లేకపోతే రావద్దు. పరంతు చార్వాక్ కి తర దఫన్ మత్ హో, చార్వాక్ లాగా పాతి పెట్టబడకు. అంటే ఆ విధమైన కసితో, ఆవేశంతో దళిత ఫాంతర్స్ రైటర్స్ ముందుకు వచ్చేసి దళిత మేనిఫెస్టో అని చెప్పి ఇక్కడ కుట్ర జరిగిన దళిత సాహిత్యానికి కూడా మేము ఎర్రజెండా కప్పుతామంటే కాదు, మేము గుండె డప్పు మేమే మోగిస్తామంటే మేము ముందుకు వచ్చిన చరిత్ర యూనివర్సిటీలో ఉంది. కాబట్టి మాకు ఎవరో ఏదో చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ రోజు ఖచ్చితంగా దళితులు అంబేద్కర్ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ క్రమంలో మనం ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ కొన్ని ఇంగ్లీషు సంబంధించింది కాబట్టి కొన్ని పాయింట్స్ ఇంగ్లీష్ లో ఉన్నాయి, అవి ముందు పంచుకొని మళ్ళా నేను వస్తాను. ద దళిత్ లిటరేచర్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ రీసెర్చ్. Research can be defined as the search for knowledge or any systematic investigation to establish facts. Formation of the subjects, hypothesis, conceptual definition, operational definition, gathering of data, analysis of data, test, hypothesis and conclusion. India is a great ancient land with its own traditional culture and civilization. We do not have a tradition of studying societies or social formations. The dispatches, travel notes, inspection reports, memorials, etc., etc. The term Dalit derived from the Marathi language and connoting the state of being ground down or depressed has since the 1970s been used generically in India to represent the conscience of peasants, workers, women, tribals, and ex-untouchable castes who together are seen to challenge the upper class North Indian Hindu Brahmanic hegemony in the national political scene in the post-independence India. The Dalit Panther Manifesto of 1972 used the term to include members of scheduled castes and tribes, neo-Buddhists, the working people, the landless and poor peasants, women and all those who are being exploited politically, economically and in the name of religion. For most people, even scholars, Hinduism has been a taken for granted concept. Hindus are the people of India. Hinduism is their religion. Beginning with Rigveda to philosophers and even contemporary political leaders, it has been seen as unique phenomenon of spiritually linked to a practical life. The Dalits have
never been Hindus because being outcast they are outside the fourfold Hindu caste system. Buddhism, according to Dr. Ambedkar, was the original of the Dalits. It is a religion of freedom and liberation. Our society suffers from lack of dignity of labor because in the framework of the caste system, any process that involves labor is projected as undignified. This is reflected in the Indian education system as well. As Dr. Ambedkar had said, the caste system is not just a division of labor but a division of laborers. The more Indian children move into higher education, the more they develop an antipathy towards basic productive labor process. Indian poetry has a long tradition of multilingual creativity that become especially visible with poets like Gyaneswar, Kabir, Nanak, Meera, Namdev, Vidyapati and Mirza Ghali. Dr. Ambedkar takes up the question of the origin of untouchability in the Indian villages. Ambedkar himself called the Mahat Satyagraha the beginning of the untouchable liberation movement, and his speech is included in this collection of Marathi Dalit literature of revolt in the 1970s and 1980s because this path-breaking cultural movement takes its inspiration from him. According to the ancient Dharma Shastra of the Hindus, there were only 4 Varnas. Ambedkar vision reflected in several provisions in the Constitution of India. Indian Constitution offered to the society the promise of a life of dignity through number of protective measures enshrined in such as the abolition of untouchability Article 17, prohibition of beggar or forced labor Article 23, etc. Buddhism has taken on many diverse forms during its 2,500 year history, but none has been more influential than Pure Land Buddhism. Dr. Ambedkar is called as the father of Dalit literature. It is significant that Dalit literature owes its origin to a revolutionary struggle for social and economic change. This explains the various aspects of serious thought in Dalit literature. The Dalit literary movement has today reached various parts of India, and the literature is now growing in almost all Indian languages. A question discussed quite often regarding Dalit literature is whether or not to accept tradition. Poetry and autobiographical writings are amply found in Dalit literature and have been tackled efficiently. We have given some research topics of Dalit literature from Hindi language at Department of Hindi, Maulana Azad National Urdu University, Hyderabad. इसमें कुछ मेरे रिसर्च टॉपिक्स हैं. नंबर 1, द जोठन ओम प्रकाश वाल्मीकि और अंतरायण वसंतम तुलनात्मक अध्याय, डिस्ट्रीब्यूटेड 2009. गूंगा नहीं था माई जयप्रकाश कर्दम, कंडती राघवन अतोली मलयालम राइटर. संग्रहों में दलित मुक्ति की चेतना, मणिदास फ्रॉम केरला. मैं बंगी हूँ भगवान दास, दलित सफाई कर्मचारी आंदोलन का दस्तावेज. मैं बंगू ని అనువాదం చేశాను. మై బంగి నేను అంటరానివాన్ అనే పేరుతో తర్వాత బంగి అనే హెచ్పిటి వాళ్ళు పబ్లిష్ చేశారు. भारतीय दलित कविता के विद्रोही स्वर एडिटर प्रोफेसर विमल तोरट में प्रस्तावित दलित समस्याएं, स्कॉलर राघवेंद्र. दलित ब्राह्मण शरण कुमार लिंबाले एवं अस्पृश्य गंगा कोलगुरु प्रोफेसर डॉक्टर नाथ में चित्रित जनजीवन, एक तुलनात्मक अध्याय. अक्कर माशी शरण कुमार लिंबाले का आत्मकथा में चित्रित दलित समस्याएं, जयपाल कामले. बस बहुत हो चुका ओम प्रकाश वाल्मीकि, दलित एवं अल्पपीड़नम पैट दिनेश बाबू में चित्रित दलित चेतना. दोहरा अभिशाप कौशल्या बैशंत्री महाजा जन्माची चित्रकथा शांताबाई कांबळे में प्रस्तावित नारी जीवन. नागफनी रूप नारायण सोनकर आत्मकथा में चित्रित दलित जीवन. आवाजे मोहनदास नैमिषराय कहानी संग्रह में प्रस्तावित दलित समस्याएं. डॉक्टर बालचंद्र मुंगेकर की मेरी हकीकत आत्मकथा में अभिव्यक्त दलित त्रासदी. आक्रोश का कोरस नामदेव रसाल एवं अलचंद्र वंका मुरट वेंकन्ना में चित्रित दलित चेतना. तिनका तिनका जयप्रकाश कर्दम काव्य संग्रह में मानव मूल्य. नीला आकाश सुशीला ठाकुरे उपन्यास में चित्रित नारी जीवन. गांव गली सिद्धलिंगैया आत्मकथा में प्रस्तावित जनजीवन. ये टोटल एमफिल टॉपिक्स. 11 MPhils are submitted, 4 MPhils are going on. PhD titles: उत्तर सदी की हिंदी तेलुगु कहानियों में दलित नारी मुक्ति की चेतना, कृष्णा स्कॉलर. नेक्स्ट पेज टाइटल: आधुनिक हिंदी तेलुगु कविता में चित्रित दलित चेतना. ये टोटल हमारे
यूनिवर्सिटी में इस तरह रिसर्च हो रहे हैं और మా మెయిన్ ఎంఏ సిలబస్లో ఆప్షనల్ కాదు, డైరెక్ట్ సిలబస్లోనే మేము జూటన్ని టీచ్ చేశాము. అలాగే ఓంప్రకాష్ వాల్మీకి తలాష్ అంటే అతను వెతుకులాట, అద్దె ఇంటి కోసం వెతుకుతూ ఉంటాడు. తెలుగులో కూడా కవిత్వం రాశారు. అట్లా ఆ అద్దె ఇంటి కోసం అతను పడే వేదనని ఆ కథలో ఓంప్రకాష్ వాల్మీకి చెప్తాడు. ఇట్లా సలాం అనే కహానీని మేము, సలాం అంటే అది మెహతర్ కమ్యూనిటీ సంబంధించింది. వాళ్ళు పెళ్ళప్పుడు వెళ్ళి అడుక్కుంటే సలాం అంటే వాళ్ళు ఏదో పడేస్తే అది తెచ్చుకొని వాళ్ళు అక్కడ ఫంక్షన్ చేసుకుంటారు. ఆ సిస్టమ్ని పోగొట్టడం కోసం అతను చాలా ఫైట్ చేస్తాడు సలాం కహానీలో. అంటే ఇట్లాంటి ఈ లెసన్స్ ని, పోయిటరీని మేము డైరెక్ట్ సిలబస్ లో పెట్టి మేమేం డిస్కస్ చేయాల్సిన అవసరం లేకుండా వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉర్దూ యూనివర్సిటీ కాబట్టి మేము ఉర్దూ లిటరేచర్ ని ఒక పేపర్ గా ఎంఏలో హిందీలో టీచ్ చేస్తున్నాము. ముస్లిం లిటరేచర్ ను కూడా మేము 50% 20% అడాప్ట్ చేస్తున్నాం కాబట్టి మాకు అక్కడ అవసరం రాలేదు ఫైట్ చేసే అవసరం, కొట్లాడే అవసరం. అది మాకు ప్రివిలేజ్ కూడా. అంటే నిజానికి కూడా మన ఫైటింగ్ ముస్లిమ్స్ తో కాదు కాబట్టి అవసరం వస్తే మీతో మా ఫైటింగ్ కాదు, మా ఫైటింగ్ అక్కడ ఉంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి, అవసరం అయితే అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించే పరిస్థితి కూడా వచ్చి వాళ్ళతో మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాము. అంటే ఈ విధంగా రీసెర్చ్ లో కూడా మన ఆలోచనలు మేము ముందు తీసుకెళ్తున్నాం. కాబట్టి నాకు ఎంత టైం ఇచ్చారు మేడం, అంటే టాపిక్ రీసెర్చ్ ఏరియా కాబట్టి మిగతా విషయాలకు వెళ్ళకూడదు అంటున్నా. చాలా వాటికి వెళ్ళాను. అంటే మన రీసెర్చ్ కోసం మనం చదువుకుంటే ఇక్కడ ఉద్యమాలు చేసాం, వాడు ఉద్యోగాలు చేస్తూ కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మనం ఎక్కడ రాజీ పడని ఒక వారసత్వం ఈ యూనివర్సిటీ నుంచి మేము పొందాము. ఆ క్రమంలో ఖచ్చితంగా అరుంధతి రాయ్ కావచ్చు, రంగనాయకం కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, కానీ ఆ ముసుగులో ఉంటూ ఉద్యమాలు చేసే వాళ్ళకి డైరెక్ట్ సమాధానం ఇవ్వడానికి దళితులు, ఇంకో గొప్ప విషయం చెప్పాలి మీకు, దళిత అనే పదాన్ని కూడా దళిత ఫాంతర్స్ రైటర్స్ బాబు లాంటి వాళ్ళు నాగపూర్లో ఎప్పుడో మేము దళిత పదం నుంచి ముందుకు వెళ్ళాము. మనం అంబేద్కర్ రైట్స్ మీ రచయితలు, అంబేద్కరిస్ట్ పోయిట్స్, అంబేద్కరిస్ట్ రచయితలుగా మనం ప్రకటించుకోవాలి. సాహిత్యం కూడా అంబేద్కర్ సాహిత్యం, ఇంకా ముందుకెళ్తే బౌద్ధ సాహిత్యంగా అది రికార్డ్ చేసుకోవాలి. కన్ఫ్యూజన్ మనకు లేవని వాళ్ళు ఎప్పుడో 20 years బ్యాక్ డిక్లేర్ చేశారు. ఇక్కడున్న తెలుగు దళిత కవులు, తెలుగు అంబేద్కర్ రైట్లు అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కడో కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి ఇంకా గందరగోళం, ఆ పదాలు మనకు చేరలేదు. నేను హిందీ వాడిని కాబట్టి హిందీలో అవకాశం మాకుంది. సోదరుడు మా శేషుబాబు మేము డైలీ ఇదే డిస్కస్ చేస్తూ ఎట్లా మన చరిత్రను ముందు తీసుకెళ్ళాలి, ఎలా రీసెర్చ్ లో తీసుకెళ్ళాలి అనే దాన్ని మేము ఆలోచిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఇంకా మార్క్స్ వాళ్ళ ప్రభావాలు ఉన్నాయి. ఇంకా వీళ్ళు అంబేద్కర్ రైట్లుగా అంటే కూడా హక్కుల ఉద్యమాల కార్యకర్తలుగా ఫీల్ అవుతున్న నాయకులు ఉన్నారు. ఇంకా వాళ్ళ పేర్లు ఎవరన్నా కావచ్చు, కానీ వాళ్ళు ఇంకా ఓపెన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా వీళ్ళు హేతువాదులుగా, ఇంకా వీళ్ళు క్రిస్టియన్లుగా ఉన్నారు తప్ప, వీళ్ళు మానవ హక్కుల కార్యకర్తలు, హ్యూమన్ రైట్స్ నాయకులు ఉన్నారు తప్ప, వీళ్ళు ఇంకా ఓపెన్ అవ్వాలి. ఎర్రజెండాలు పట్టిన అనుభవాలు ఇంకా మర్చిపోయి అంబేద్కర్ రైట్లుగా రావాల్సిన అవసరం ఇంకా ఉంది. కులంగా ఆలోచించుకోవాలి. ఎవరి కులం వాడే గొప్ప, ఎవరి చరిత్ర వాడే గొప్ప, ఇదే ఉంది ఇది లేదనడం తప్పు. ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది. అలా ఇదే కులం ఉంది, ఇదే చరిత్ర ఉంది, ఇదే ప్రాంతం ఉంది అనడం కాదు. నీతో పాటు ఇంకో కులం ఉంది, నీతో పాటు ఒక ప్రాంతం ఉంది, వాడికి ఒక కల్చర్ ఉంది, వాడికి ఒక గౌరవం ఉంది, వాడికి ఒక చరిత్ర ఉంది. దాన్ని కూడా రికార్డ్ చేయాల్సిన బాధ్యత యాజ్ అన్టచబుల్ కమ్యూనిటీ నీకు బాధ్యత ఉంది. నేను మెహతర్ల మీద వర్క్ చేశాను, నేను బంజారాల మీద వర్క్ చేశాను. నాకు 2 కులాలు తెలియదు హైదరాబాద్ వచ్చే వరకు. మానవ మలాన్ని నెత్తి మీద మోసే ఇంకొక మనిషి ఉన్నాడా అనేది సఫాయి కర్మచారి ఆందోళన ఉద్యమంలో వాళ్ళతో కలిసి పనిచేసి చూశాను. నా మానవాళికి ఇంకా దుర్మార్గమైన కులం ఇది అని చెప్పి దానికోసం పనిచేయాలని మరి భంగిని అనువాదం చేశాను. అంత గొప్ప అనువాదంలో ఆ పుస్తకం చేస్తూ నేను ఇన్స్పైర్ అయిన పరిస్థితి చాలా ఉంది. ఆ కమ్యూనిటీ, మెహతర్ కమ్యూనిటీ దుర్మార్గమా అని. భగవాన్ దాస్ సెకండ్ అంబేద్కర్ అంటే చాలా మంది అతను కొట్లాడారు. అవును, ఎస్ అంబేద్కర్ తర్వాత అంత అంబేద్కర్ అంటే భగవాన్ దాస్ ప్రాక్టికల్ గా 7 అంటరాని ఉపకులాల్ని తన ఇంట్లో పెళ్లి చేసుకున్నాడు ఆయన. ప్రాక్టికల్ గా చెప్పడం వేరు, ప్రాక్టికల్ తీసుకురావడం వేరు. కనీసం అది ఊహించడం కూడా కావాలి. అలాంటి భగవాన్ దాస్ గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఆయన అన్నాడు, ఆంధ్రప్రదేశ్ లో ఈ మాలమాది ఉద్యమం నడుస్తుంది, దాని చాలా నష్టపోతున్నాము, మమ్మల్ని మెహతర్లని చమారులు తొక్కేశారు, మేము ఆ రోజు ఉద్యమం చేశాము, కానీ కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఆ నష్టాన్ని మీరు రాబోయే ప్రజలలో గమనిస్తారన్నారు. 2007లో ఆయన చనిపోయాడు, 9లో ఆయన చనిపోయాడు. తర్వాత అది అనుభవిస్తున్నాం ఈరోజు 5 years లో. ఎవరికి ఎవరు శత్రువు కాదు, మన ఇద్దరం కలిసిపోవాల్సింది, మన ఇద్దరం కలిసి ఉద్యోగం చేయాల్సిన ఇంకోటి ఉంది. కాబట్టి ఆ ఏరియాలో మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రీసెర్చ్ లో కూడా ఈ పాయింట్స్ తీసుకుంటూ మేము ప్రాక్టికల్ ఇంకా కన్ఫ్యూజన్ లేము, మేము చేసి చూపించుకుంటూ వెళ్తున్నాము. నాకున్న అదృష్టం ఏంటంటే ఏం చేయాలో చేసుకునే అవకాశం 20 ఏళ్ల ముందు యూనివర్సిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఇస్తుంది, ప్రజలు కూడా అంగీకరించే అదృష్టం నాకు ఉంది. కాబట్టి దాని రీసెర్చ్ లో అనువాదం చేస్తూనే బ్రాహ్మణ్ ఉమెన్ చేత ఎంఫిల్ చేయించాను. మీకు చదివి వినిపించే మా భంగి బ్రాహ్మణ్ ఉమెన్ ఓల్డ్ సిటీ నుంచి అమ్మాయి ఎంఫిల్ చేసింది. నేను కళ్యాణరావు గారి మీద ఎంఫిల్ చేశాను. తొలిపొద్దు మీద కళ్యాణరావు గారి
ఆత్మకథ మీద నేను ఎంఫిల్ చేయించే అవకాశం నాకు ఇచ్చారు మా గురువు గారు కటిమణి గారు. ఒక కన్ఫ్యూజన్ పెట్టారు ఉస్మాన్ యూనివర్సిటీ గొప్ప హిందీ ప్రొఫెసర్లు. అంటరాని వసంతో నవలు కదా, జూఠన్ అనేది ఆత్మకథ కదా, ఎట్లా చేయొచ్చు అని కన్ఫ్యూజన్ పెట్టారు. వాడు వచ్చి పరిగెత్తుకుంటారు సార్ ఎట్లా అని. కటిమణి గారి దగ్గర పెడితే నేనే చేయొచ్చు అని చెప్తే ఆయన అన్నాడు ఒకటే మాట, అది సగం ఆత్మకథ సగం నవల జూఠన్. ఇదైతే అంతే, ఆత్మకథ ప్రక్రియ లేదు కాబట్టి నవలో గుర్తించారు. కానీ ప్రొఫెసర్ రామకృష్ణ గారు చెప్పాలి, సోదరుడు దారులు చెప్పాలి, ఇది ఆత్మకథగా కూడా చెప్పుకోవచ్చు. ఆయన రూతు మొదలు పెడుతుంది స్టోరీ. ఆత్మకథలో లైఫ్ ఎలా ఉందో చెప్తారు, తర్వాత నవల్లో ఎలా ఉందో అది అంటే అంటే ఆత్మకథగా గుర్తించాలా నవలుగా గుర్తించాలని కన్ఫ్యూజన్ లేదని, అది క్లియర్ గా చేయడానికి అవకాశం ఉందని చెప్పి మాకు అక్కడ అవకాశం జరిగింది. ఈ విధంగా ముందు మనం బార్డర్ తీసుకోవాలి, అంటే ఈ విధంగా రీసెర్చ్ లో కూడా జరుగుతూ ఉంది అనేది చెప్తే ముగిస్తున్నా. జై హింద్.